ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాదీ స్టైల్ కిచిడి కీమాకి ముందు రెడీ చేసుకుంటున్నా. ముందు కీమా వండుకొని తర్వాత కిచిడి చేసుకుందాం. ఇవ్వండి, 2 స్పూన్లు ఆయిల్ వేసి, ముందుగా ఆయిల్ వేడెక్కాక షాజీరా చెక్క లవంగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ వేసి 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. వేసుకొని అందులోనే టమాటా వేసుకుందాం. టమాటా కూడా వేసుకొని వేగనిద్దాం బాగా. కొద్దిగా ఉప్పు వేసుకొని, ఎందుకంటే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను పసుపు ఉప్పు వేసి, అందుకని చూసి వేసుకోండి. 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు కైమా వేసేసుకున్నాం. ఇలా కైమా వేసేసి బాగా కలుపుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని పైనుంచి నీళ్లు వేసుకోండి. కొద్దిగా ఉడకనిద్దాం. ఇప్పుడు బాస్మతి రైస్, మసూర్కి దాల్ అంటారు, అదే ఎర్ర కందిపప్పు అంటారు కదా, ఆ 2 కలిపి నానబెట్టుకున్నా. ఇప్పుడు కిచిడి తయారీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వేడెక్కాక హోల్ గరం మసాలా, ఇదిగోండి షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాం. ఇవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కిచిడి రెడీ చేసుకుందాం. ఇవి కొంచెం ఎక్కువగా వేగనివ్వద్దు. ఉల్లిపాయ లైట్గా వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పొటాటోగా ఇదో పెద్ద స్పూన్ అంతా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పచ్చి వాసన పోయేలాగా వేసుకుందాం. కంటిన్యూ పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది కొద్దిగా వేగనిచ్చి పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటారనమాట కిచిడీకి. అంతా కూడా వేసుకున్నాను నేను. కొంతమంది వేసుకోరు, నేను వేసుకున్నా. వేసి బాగా వేసుకొని ఇది వేగాక డబ్బాకి డబ్బాన్నర వాటర్ పోసుకొని ఎసరు రానిద్దాం. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇందాక వేయడం మర్చిపోయా. ఎసరు వచ్చాక బియ్యం పోసుకుందాం. ఎసరు బాగా వచ్చిన తర్వాత పోసుకోవాలి బియ్యం. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు అన్నం మగ్గనకి పెట్టేద్దాం. మగ్గిన తర్వాత కిచిడి కైమా రెడీ. దీంట్లోకి రాయితా చేస్తాను, అది చేయలేదు వీడియో. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం.